హలో హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మన కొత్త రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ. వంకాయతోటి ఏ కర్రీ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది కదా. అందులో చాలా ఇష్టమైన కర్రీ గుత్తి వంకాయ కర్రీ. ఈ గుత్తి వంకాయ కర్రీని మనం ఈజీగా టేస్టీగా ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్తో వచ్చేలాగా ఇవాళ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ పల్లీలు తీసుకున్నాను, ఒక 3 టేబుల్ స్పూన్లు పల్లీలు తీసుకున్నాను. కొద్దిగా పల్లీల్ని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోనే మసాలాలు వేసేసుకుందాం. ధనియాలు ఒక 2 స్పూన్స్, అలాగే చెక్క కొంచెం. ఈ స్పైసెస్ అనేది మీరు కారం ఎంత తీసుకుంటారు, స్పైసెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే మొగ్గ ఒక 4-5, ఎండు కొబ్బరి కొద్దిగా పొడైనా వేసుకోవచ్చు. నువ్వులు, తెల్ల నువ్వులున్నా పర్లేదు, నల్ల నువ్వులున్నా పర్వాలేదు. నువ్వులు కూడా ఒక 4-5 స్పూన్స్ వేసుకున్నాను. నువ్వుల స్మెల్ టేస్ట్ బాగుంటుంది గుత్తి వంకాయలోకి నువ్వులైతే. ఇక్కడ నేను ఎండు కొబ్బరి వేసాను. ఎండు కొబ్బరి పాలకి మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరి ఇష్టం తినగలుగుతారనుకుంటే ఎండు కొబ్బరి అయినా వేసేసుకోవచ్చు. ఇవి కొద్దిగా చిటపటలాడేంత వరకు వేయించుకున్న తర్వాత నేను జీడిపప్పు పలుకులు వేసేసుకున్నాను. 2 కూడా నచ్చుతాయంటే 2 వేసేసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసేసుకోండి. కంపల్సరీగా వేసుకోవాలని ఏం లేదండి, జీడిపప్పు మీ చాయిస్ అది. ఇవి కొద్దిగా దోరగా ఏగి చిటపటలాడినాక ఫ్లేమ్ ఆపేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. కొంచెం మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము. ఫస్ట్ టైము గుత్తి వంకాయ చేస్తున్న వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా టిప్స్, చిన్న టిప్స్ పర్ఫెక్ట్ కొలతలతో చేసేసుకుంటే. అలాగే చూసారు కదా, పౌడరు సాఫ్ట్ అయిపోయింది. ఇందులోనే నేను 1 స్పూన్ కారం, మీకు ఎంత తగ్గితే అంత కారం వేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు, కారం పాలకి ఎండుమిర్చి అయినా వేసేసుకోవచ్చు. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఆనియన్స్ పెద్దవి ఒకటైనా, లేదు చిన్నవైతే 2 తీసుకోండి. ఇలా చిన్న ముక్కలు చేసేసుకొని వేసేసుకోండి. అందులో అల్లము, కొద్దిగా వెల్లుల్లి, చిన్న సైజు అయితే సరిపోతుంది. అల్లము చిన్న ముక్క, వెల్లుల్లి, ఒక చిన్న టమాటో అయితే ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి. మళ్ళీ మనం ఇందులో కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకుంటాం. సో అందుకనేసి టమాటో చిన్నది వేసుకున్నాను. మొత్తం కలిపి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. చూసారు కదా, సాఫ్ట్గా అయిపోయింది. దీంట్లో ఎక్కడ వాటర్ అనేది యాడ్ చేయకూడదు. మనం వేసుకున్న వాటితోనే మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాం. ముందు గుత్తి వంకాయలకి వచ్చేసి చిన్న సైజు అయినా పెద్ద సైజు అయినా పర్వాలేదు, పుచ్చుకు లేకుండా చూసుకోండి. వంకాయలని కట్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉప్పు నీళ్ళల్లో అయినా, నిమ్మకాయ పిండి నిమ్మ నీళ్ళల్లో అయినా వేసేసుకొని కొద్దిసేపు ఉంచుకోవాలి. ఆ చేదు అదంతా పోతుంది. తర్వాత వాటర్లోంచి తీసేసి మనం చేసుకున్న మసాలా పేస్ట్ అంతా గుత్తి వంకాయలో బాగా లోపల వరకు వెళ్ళేదాకా పెట్టుకోవాలి. ఇక్కడ మనం వంకాయలు పెట్టుకునేటప్పుడే మనం వంకాయకి టేస్ట్ అనేది వస్తుంది. వంకాయ మొత్తం పెట్టేసుకునేసి చూసారు కదా, మొత్తం నేను చిన్న పెద్ద మొత్తం తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక ప్యాన్లో ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం. జీలకర్ర, అలాగే ఆవాలు ఇవి కొద్దిగా వేసుకొని కొద్దిగా చిటపటలాడిన తర్వాత మనము ముందుగా పెట్టుకున్న వంకాయల్ని, మసాలా పెట్టుకున్న వంకాయల్ని పెట్టేసుకుందాం. ఇంకా ఆయిల్లో ఏ మసాలా యాడ్ చేయలేదండి. మీకు ఇంకా ఇష్టమైతే కొద్దిగా బిర్యానీ ఆకు, చెక్క మొక్క అనేటివి వేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఎక్కువ స్పైసెస్ ఏమి యాడ్ చేయట్లేదు. ఇలా ఒక్కొక్క వంకాయని మొత్తం నూనెలోనే కొద్దిసేపు వాడ్చుకోవాలి బాగా. ఇలా నూనెలో వాడ్చినప్పుడు వంకాయ టేస్ట్ అనేది బాగుంటుంది. మనం డైరెక్ట్గా వంకాయ వేసేసి అలాగే పులుసు, గ్రేవీ అంతా వేసేసుకుంటే వంకాయ కొద్దిగా టేస్ట్ అనేది అంత బాగుండదు. ఇలా కొద్దిసేపు నూనెలో వాడ్చినప్పుడు మనకు వంకాయ కరుణ, చేదు అవంతా పోయి టేస్టీగా తినడానికి కూడా బాగుంటుంది టేస్ట్. వంకాయల్ని నూనెలోనే మగ్గనిద్దాం. ఒక 2 మినిట్స్ ఒక సైడ్ మగ్గిన తర్వాత మెల్లగా వంకాయ ఇరిగిపోకుండా మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా టర్న్ చేసుకుందాం. చూసారు కదా, కింద పక్క ఎంత బాగా మగ్గాయో, మాడకుండా చూసుకుందాం.
కొంచెం ఆయిల్ ఉండడం వల్ల మనకు అడుగు కూడా అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ అనేది. ప్రతి ఒక్కటి ఇలా టర్న్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఆయిల్లోనే ఫ్రై చేసుకుందాం. ఇలా మొత్తము మగ్గేసాయి కదా, చూసారా, మగ్గి కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనకి మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ కూడా అంతా దీంట్లోనే వేసేసుకుందాం. ఈ వంకాయల్లోనే మిగిలిన పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఈ పేస్ట్ వేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ పేస్ట్ అంతా మళ్ళీ ఈ వంకాయలకు పట్టేలాగా కలుపుకుందాం. మెల్లగా కలుపుకోవాలి, లేదంటే వంకాయలు అనేటివి మగ్గున్నాయి కదా, ఊడిపోతాయి. కొద్దిసేపు పేస్ట్ని కూడా ఆయిల్లోనే ఫ్రై చేసేసుకుందాం. మీకు దీంట్లో ఫ్రై లాగా కావాలంటే నెక్స్ట్ ఇంకొకసారి ఫ్రై ఎలా చేసుకోవాలి గుత్తి వంకాయ ఫ్రై అనేది నేను అప్లోడ్ చేస్తాను వీడియో, నెక్స్ట్ వీడియోలో. ఇలా మెల్లగా కలిపేసుకున్న తర్వాత ఇంకొక 2 మినిట్స్ మగ్గనిద్దాం. చూసారు కదా, మగ్గేసి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇలా మొత్తం ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ముందుగా ఒక లెమన్ సైజ్ కూడా అవసరం లేదు, కొంచెం చింతపండు తీసుకొని దాన్ని వాటర్ వేసేసుకుందాం. చూస్తారు కదా, కొద్దిగా ఈ సైజ్ సరిపోతుంది. వాటరు ఒక 4-5 స్పూన్స్ అయితే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ పులుపైన టేస్ట్ మారిపోతుంది, గుత్తి వంకాయ పులుసు లెక్కన అయిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మనము కొంచెం మీకు వాటర్ కొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే వాటర్ యాడ్ చేసేసుకుంటే మొత్తము ఒకేసారి కుక్ అయిపోతుంది. ఇలా ఒకసారి మెల్లగా కలిగి పెట్టేసుకొని కొంచెం వాటర్ యాడ్ కావాలంటే యాడ్ చేసుకోండి, లేదు అవసరం లేదనుకుంటే ఇట్లాగే ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. వేడి అన్నంలోకి గుత్తి వంకాయ వేసుకొని తింటుంటే టేస్ట్ అద్దరిపోతుంది. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా మనం తిరగమాత రైస్ చేసుకున్నప్పుడు, బగారా రైస్ అలా కూడా సైడ్ డిష్గా బాగుంటుంది. సో వీడియో నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అలాగే వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ చేయండి. అలాగే